ఇప్పుడు తుఫాన్లో నిజంగా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు అందరూ తెలుసు. కానీ ఎంత ఇబ్బంది పడుతున్న తుఫాన్లో కూడా వీళ్ళ కామెడీ ఏంటండి? అసలు మహానీయుస్ వంశీ గారి కామెడీ అసలు బాబోయ్ మన మామూలుగా కాదు, అది ఒక పీక్స్ లెవెల్లో ఉంది ఆ కామెడీ. ఆ కామెడీ కసింగ్ మీరు చూడాలి. నేను ఇప్పుడు ఆ వీడియో చూద్దరు కానీ చూసిన తర్వాత ఏంటో మనం మాట్లాడుకుందాం ఈ కామెడీ ఏంటి, కాబట్టి ఇదేంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. కాబట్టి ఫస్ట్ అయితే కనుక ఈ వీడియో చూసాను ముందు, తర్వాత మాట్లాడుకుందాం. తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి కుదరలేదు, కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలేదంటే అది అలింకాల అంటే జనరల్ గా అలా పని చేసేటువంటి ఆయన నిద్రపోడు, వేరే వాళ్ళు నిద్రపోడు, అది కుదరలేదట. లేకపోతే దాన్ని పట్టుకొని అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లోన్ ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రం వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండయేమో కనిపెట్టవచ్చు. అవన్నీ ఇప్పుడేం మనం చెప్పలేదు, భవిష్యత్తులో అట్లాంటి వాటికి అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారుగా కామెడీ ఎలా ఉందో? నిజంగా ఒక్కసారి విందాం. అది అసలు ఏంటంటే కుదరలేదు, కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. కుదరలేదు కానీ అంట చంద్రబాబు నాయుడు గారి కుదరలేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఆ మోందా తుఫాన్ వస్తుంది సారా, ఆ తుఫాన్ ఇలా పట్టుకుని ఇలాగ రివర్స్ చేసి వెనక పంపించేసేవాడంట. ఈయన అన్నారు నిజమండి బాబు. మళ్ళీ ఏంటారా? కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. ఒక్కసారి పంపించేటప్పుడు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు ఆ మోందా తుఫాన్ అలా పట్టుకుని వెనక పంపించేటప్పుడు పక్కన ఈయన ఉంటాడు. ఈయన మహానీయుస్ వంశీ గారు, ఈయన ఈ యాంకరో పక్కన ఆ యాంకరో పక్కన ఉండి సాయం చేస్తారేమో, లేదా వీళ్ళ కూడా తిప్పుతారేమో, అలా చెప్తాడు నేను నిజంగాను. అయ్యో బీభత్సం కామెడీ ఇది. కుదరలేదు, కానీ కుదిరితే పోయి ఆ మోందా తుఫాను పట్టుకొని వెనక్కి తిప్పి అటు పంపించేవాడు. ఎటు పంపితే ఎవరు అనుకుంటారో ఏ రాష్ట్రం మీద పంపిస్తారు మీరు కలిపి. కాబట్టి కుదరదు, వాళ్ళ ఎక్కడ పడితే అక్కడ పంపుతారంటే అది సముద్రంలోనే కలిసిపోవాలి ఆ తుఫాను. అంటే జనరల్ గా అలా ఓ పక్కన జనాలు అంత బాధపడతా ఉంటే నిజంగా ఇది అవసరమా అండి? నాకు తెలియదు. అవసరమా అండి? మీరు ఎలా అంటే భజన చెయ్యొచ్చండి, తప్పులేదు. ఎవరికి కావాల్సింది అది చేయొచ్చు, భజన చేయొచ్చు, చిడతలు వాయించవచ్చు, ఏదైనా చేయించవచ్చు. కానీ మరీ అంటే ఇక ఓ బార్డర్ లెవెల్ అని ఉంటుంది కదండి, ఆ లెవెల్ దాటిపోయి మరీ కరెక్ట్ కదా, ఇది మరీ టూ మచ్ అండి. ఇది పని చేసేటువంటి ఆయన నిద్రపోడు, వేరే వాళ్ళు నిద్రపోడు, అది కుదరలేదట. లేకపోతే దాన్ని పట్టుకొని మళ్ళీ అంటే నెక్స్ట్ అంటే ఫ్యూచర్ లో అలా వచ్చే సైక్లోన్ ఏమైనా ఇంకా రూట్ మరల్చడానికి సముద్రం వెనక్కి తిప్పడానికి కొత్త మార్గాలు ఉండయేమో కనిపెట్టవచ్చు. అవన్నీ ఇప్పుడేం మనం చెప్పలేదు. ఆయనకి రాకపోవచ్చు ఆలోచన, మీకు మాత్రం వస్తుందండి. ఇది అవసరమైతే ఫ్యూచర్లోనంట తుఫాన్ ఇలా పట్టుకుని వెనక్కి తిప్పేసి సముద్రాన్ని వెనక్కి గెట్టేసి ఏంటి అవన్నీ కూడా చేస్తారేమో అని అయితే కనుక ఖచ్చితంగా మాట్లాడతారు. కాబట్టి ఇదండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కామెడీ. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ అయితే కనుక మీరు మాత్రం మీ అభిప్రాయం ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.